వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒక యాపిల్ కన్నా 2 రెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాపిల్ తింటే ఎంత శక్తి వస్తుందో అంతే శక్తి గుడ్డు తిన్నా వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి. చౌకగా దొరికే గుడ్డులో విటమిన్ సి, పీచు పదార్థం ఈ 2 తప్పించి మిగతా అన్ని పోషకాలు, అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి గుడ్డు దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఉడికించిన గుడ్డును తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి త్వరగా ఆకలి వేయదు. దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. దాంతో ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. ప్రతిరోజు గుడ్డు తినడం అలవాటు చేసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు అందుతాయి. మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అది జీర్ణమయ్యి ఎంతో కొంత వ్యర్థంగా బయటకు పోతుంది. అదే గుడ్డు అయితే ఎటువంటి వ్యర్థాలు బయటకు పోకుండా 100% శరీరానికి అందుతుంది. గుడ్డులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. సుమారు 20 అమైనో ఆమ్లాలు కలిస్తే ప్రోటీన్ తయారవుతుంది. ఈ ప్రోటీన్స్ కండరాలు క్షీణించకుండా హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్ల తయారీకి అవసరం అవుతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా రోజు ఒక గుడ్డు తింటే మంచిది. చాలామందికి గుడ్డు ఏ వయసు నుంచి తినవచ్చు అనే సందేహం ఉంటుంది. సాధారణంగా పిల్లలకు 6 నెలల నుంచి ఘనాహారం పెట్టడం ప్రారంభిస్తాం. కాబట్టి 7వ లేదా 8వ నెల నుంచి ఉడికించిన పచ్చసొనను తినిపించవచ్చు. దీనివలన ఎటువంటి ఇబ్బందులు రావు. పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇక పిల్లలకు సంవత్సరం వచ్చేసరికి పూర్తి గుడ్డును మెత్తగా చేసి తినిపించవచ్చు. నాటు కోడిగుడ్లు తింటే మంచిదా, లేదంటే ఫారం కోడిగుడ్లు తింటే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఏ గుడ్డులోనైనా సరే పోషకాలు ఒకేలా ఉంటాయి. గుడ్డులో రైబోఫ్లోవిన్ అంటే విటమిన్ B2 ఉండటం వలన ఎదుగుదలకు, చర్మం ఆరోగ్యానికి, ఆహారం సరిగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. గుడ్డులో ఉండే మినరల్స్ అలసటను దూరం చేస్తాయి. Like and subscribe Eagle Health and Beauty.